ఇది పాకిస్తాన్కి మాత్రమే దెబ్బ కాదు, పాకిస్తాన్ అనుకూల ప్రభుత్వం ఉన్న బంగ్లాదేశ్కి కూడా నిజంగా దెబ్బే. సో పాకిస్తాన్ పరిస్థితి చూసి ఇప్పుడు బంగ్లాదేశ్ తన భారత వ్యతిరేక కార్యకలాపాలని ఆపుతుందా, అండ్ మిగిలిన దక్షిణాసియా దేశాలు ఎలా ఉంటాయి, ఎలా రియాక్ట్ అవుతాయి? ఒకటేనండి, బంగ్లాదేశ్. మీరు బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలగొట్టి యూనస్ ప్రభుత్వం తాత్కాలిక ప్రభుత్వం వచ్చింది. దాని వెనకాల అమెరికా ఉంది, చైనా ఉందని అంటారు, ఓకే. కానీ బంగ్లాదేశ్ హిందువులపై దాడి చేసి మళ్ళీ అదే పాకిస్తాన్ తీసుకొచ్చి ఒక కూటమిగా ఏర్పాటు చేసి ఇదే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ చైనా వెళ్ళి మన నార్త్ ఈస్ట్ని ఆక్యుపై చేసేద్దాం ఇది అని స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ యూనస్ గారికి భారతదేశ శక్తి అంటే ఏంటో తెలిసింది. మోడీ గారు ఏం మాట్లాడలే. భారతదేశం పాకిస్తాన్ మనం డీల్ చేసిన విధానం, ఆయుధ పటిమ, శక్తి, యుక్తి, భారతీయుల ఐక్యత బంగ్లాదేశ్ చూసింది. ఇప్పుడు అది సైలెంట్గా ఉండాలి. సైలెంట్గా లేకపోతే ఇక అది పాకిస్తాన్, ఇక బంగ్లాదేశ్ అణ్వాయుధాలు కూడా కాదు, దాన్ని కేవలం గంటల్లో ఏం చేయాలో చేస్తారన్నమాట. ఎక్కడికక్కడ మనం చికెన్ చెక్కను కూడా మనం దాని దగ్గర విస్తరించుకుని మనం చేసుకుంటాం. కానీ యూనస్ గారికి ఆ బుద్ధి వచ్చిందని నేను అనుకోవడంలా. నిన్న ఈ యుద్ధం జరుగుతుంటే నిన్నటికి నిన్న ఆయన ఏం చేశారు తెలుసా? బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అంటారు, బంగ్లాదేశ్ లీగ్, ఈయన షేక్ హసీనా యొక్క పార్టీని బ్యాన్ చేశారు. అంటే అది స్వతంత్రం తెప్పించిన పార్టీ, అంటే అది అంతర్గతంగా బలహీనపడుతుంది. కానీ భారత వ్యతిరేక కార్యకలాపాలు, కానీ బంగ్లాదేశ్ అదే ప్రభుత్వం హిందువులకి కాస్త సెక్యూరిటీ పెంచిందని తెలుస్తుంది, అంటే భయపడిందని అర్థం. సో ఈ బంగ్లాదేశ్ ఈ పాక్కి బాగా లెసన్ నేర్చుకుంది. ఏది భారత్ పాక్ని ఏ విధంగా రఫ్ ఆడించామో చూస్తే బంగ్లాదేశ్ బుద్ధి వచ్చిందని నేను అనుకుంటున్నా. ఈ బంగ్లాదేశ్ బుద్ధి రావడంతో చూస్తే ఇంకా మిగిలిన చిన్న దేశాలు, నేపాల్, అక్కడ భూటాన్ ఎలాగో ప్రాబ్లమే లేదు. నేపాల్ కూడా వార్నింగ్ ఇచ్చింది పాకిస్తాన్కి, మా భూభాగాన్ని వాడితే కుదరదని. నేపాల్లో ప్రజలు కూడా పాకిస్తాన్ ఇండియాని యుద్ధాన్ని ఆపమని పాకిస్తాన్ తిట్టారు. నేపాల్ ప్రభుత్వం తిట్టింది, మీకు ఏమైనా బుద్ధి లేదా భారతదేశంతో పోరాటం చేయడం. శ్రీలంక జాగ్రత్తలు ఉంది. అంటే ఏంటి, మీరు అడిగినట్టు పాకిస్తాన్ మనం ట్రీట్ చేసిన పాకిస్తాన్ యుద్ధాన్ని తతంగాన్ని చూసిన తర్వాత ఇంకా దక్షిణాసియాలో ఏ దేశం కూడా భారత వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డాగా మారవు, వాళ్ళు చేయరు, కలలో కూడా ఊహించరు. ఇక చైనా కూడా అక్కడికి వచ్చే ప్రసక్తి లేదు. సో ఇది ఒక భారతదేశాన్ని ఒక సూపర్ పవర్ స్టేటస్లో నింపే అవకాశం ఇక్కడ ఉంది.